గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. విశాఖ అంటే అందరికీ గుర్తొచ్చేది సహజసిద్ధ అందాలు, పర్యాటక ప్రాంతాలు. అలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేసెస్ ఏదైతే ఉన్నాయంటే చాలానే చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఆర్కే బీచ్ మరియు కైలాసగిరి. ప్రజెంట్ అయితే మనం కైలాసగిరి దగ్గర అయితే ఉన్నాం. ఈ సమ్మర్ హాలిడేస్ కావడంతో డైలీ ఎంతోమంది పర్యాటకులు ఇలా కైలాసగిరి ప్రాంతాన్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఇదైతే మాత్రం టూరిజం పరంగా చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ శివపార్వతులు కూడా ఇక్కడ వచ్చే పర్యాటకులు అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఇదే ప్రాంతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా అయితే మనం జరుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడున్న ఈ కొండ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా కవర్ చేయడానికి అయితే మాత్రం టూరిజం పరంగా అభివృద్ధి కోసం ఇక్కడైతే ఒక మినీ రైల్వే ట్రాక్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కైలాసగిరిలో ఎన్నో పర్యాటక ప్రాంతాలుగా గుర్తించబడిన ఎన్నో ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ఒకసారి ఈ యొక్క కైలాసగిరి ప్రాంతాన్ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడున్న ఎన్నో పర్యాటక ప్రాంతాలు అయితే మనం చూస్తుంటాం. చాలా రకాల ప్లేసెస్ కూడా ఇప్పటికే మనం చూడడం జరిగింది. ఒక పక్క శివపార్వతుల విగ్రహాలను కూడా మనం చూసాం. మరోపక్క ఈ యొక్క పార్క్ అంతటిని కవర్ చేయడానికి అయితే మాత్రం ఇక్కడ చిన్న మినీ రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పిల్లలకు ప్రత్యేక అట్రాక్షన్గా నిలబడడానికి అయితే మాత్రం నా బ్యాక్ సైడ్ ఒక మ్యూజియం కూడా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఈ మ్యూజియం లోపలికి వెళ్ళి ఒక మ్యూజియంలో ఏమున్నాయి, ఎలాంటివి ఉన్నాయని కూడా మనం కళ్ళారా వీక్షించడానికి అయితే మాత్రం అందుబాటులో తీసుకొచ్చారు. ఈ లోపల మ్యూజియంలో ఉన్నాయన్నీ కూడా సిలికాన్ ఆర్ట్తో అయితే తయారు చేయబడింది. ఆ లోపల ఎలాంటి మ్యూజియం సంబంధించి ఎలాంటి ఇక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేశారో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చూద్దాం. నాతో పాటు మీరు కూడా ఒకసారి రండి. People only understand from their level of perception. Something is important all over something. Every day, don't make more.
సో కైలాసగిరి ప్రాంతాన్ని అయితే విజిట్ చేసిన కొంతమంది టూరిస్టులు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఈ కైలాసగిరి ప్రాంతం మొత్తం చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనతో షేర్ చేసుకున్నారు. అమ్మ చెప్పమ్మా, కైలాసగిరి ప్రాంతానికి వచ్చారు, ఇది చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఎలా ఉంది? అంతా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ పాయింట్ కూడా చాలా మెస్మరైజింగ్గా ఉంది. అంటే ఇక్కడ చూసారా చిన్న మినీ ట్రైన్స్ అన్నీ పెట్టారు కదా అని. సో ఇక్కడ ట్రైన్స్, పార్క్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా కొంచెం కంఫర్టింగ్గా అండ్ కొంచెం సూటబుల్గా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూసారా మరి దగ్గరలో ఉన్న మ్యూజియం అవన్నీ చూసారా? ఇంకా చూడలేదు, కానీ ఇప్పుడు ముందుకెళ్ళి చూస్తాము. బట్ విజిటింగ్ వైజాగ్ ఇస్ సో నైస్. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ప్రీవియస్గా వచ్చాము ఒకసారి, కానీ ఇక్కడికి రాలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది వైజాగ్ అంతా చూస్తుంటే? బాగుంది. ఇక్కడ నుంచి అయితే చాలా పార్క్స్ ఇవన్నీ నైస్. ఐ లైక్ ఇట్. అంటే ఒక పక్క బీచ్, మరో పక్క మౌంటైన్ అన్ని చూస్తున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడైతే నేచర్ ఎంజాయ్ చేయడానికి, ఇంకా టైం స్పెండ్ చేయడానికి అందరితోని బాగుంటుంది ఈ ప్లేస్. సమ్మర్ హాలిడేస్ ట్రిప్కి వచ్చారా? ట్రిప్కి వచ్చాను. సమ్మర్ హాలిడేస్ ట్రిప్కి వచ్చి ఇక్కడ మొత్తం చూసి వెళ్దాం అనుకున్నాము. చూసారా? అంటే జిప్ స్కై సైక్లింగ్స్ అవన్నీ చూసారా? చూసాము. బట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు అయితే నాకు వేరేలా అనిపించింది కింద నుంచి, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్. అవును, ఇంకా ఎస్, కంపల్సరీ విజిట్ దిస్ ప్లేస్. ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ ఉంటుంది. యా అమ్మ, ఒక పక్క స్కై సైక్లింగ్ పెట్టారు, జిప్ లైన్ పెట్టారు, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే టూరిజం పరంగా కైలాసగిరిని డెవలప్మెంట్ చేస్తున్నారు. అడ్వెంచర్ జోన్స్గా ఉన్నది. ఎలా అనిపిస్తుంది అమ్మా? ఇక్కడ టూరిస్టులు ఎలాంటి రివ్యూ ఇస్తున్నారు? టూరిస్టులు ఇక్కడికి వచ్చే వాళ్ళంతనూ చాలా బాగా, అంటే రిసీవింగ్ అని మాది, వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకొని మాకు కూడా ఫుల్ సపోర్టింగ్గా ఉండి వాళ్ళు ఎంకరేజ్మెంట్ మాకు ఇచ్చి, వాళ్ళు వస్తుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, మనం కూడా వాళ్ళకి ఫుల్ సేఫ్టీగా ఇక్కడ నుండి ప్రికాషన్స్ అవి ఇచ్చి పంపిస్తాము. వాళ్ళు కూడా ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వి మాకు కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారనమాట. ఓకే, మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళు గుడ్ రెస్పాండ్ కూడా అవుతున్నారు మాకు. అంటే పక్క చూస్తుంటే చాలా లోయ ప్రాంతం ఉంది మిడిల్లోని, ఆ పక్క మంచి ఆహ్లాదకరమైన బీచ్ కనిపిస్తుంది. ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత కస్టమర్లు మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని కూడా చెప్తున్నారు కదా. ప్యానిక్ అవ్వద్దండి, అక్కడ ఏం ఉండదు. జస్ట్ ఫీల్ హ్యాపీ, ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇస్తారు మాకు కూడా ఇక్కడికి వచ్చేసి. అంటే ఇప్పుడు ఇది ఏజ్ నుంచి ఏజ్ వరకు ఇది రైడ్స్ చేయొచ్చు అంటారు కూడా? ఇవన్నీ చిన్న పెద్ద అని ఏం లేదు. ఈ సమ్మర్ వెకేషన్స్ కదండి, చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మాకు అదర్ స్టేట్స్ నుండి కూడా వస్తూ ఉన్నారు పీపుల్స్. అంటే చిన్న పెద్ద అని ఏమి లేదు. ఇలాంటి రైడ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తా ఉంటారు మీరు? ప్రతి ఒక్కరికి మేము ఎంజాయ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఇటువంటిది ఒకసారి వస్తుంది కదా, మనం కూడా ఒకసారి లైఫ్లో ఎంజాయ్ చేయాలి కదండి. అందుకనేసి అందరికీ చెప్తాం మేము ఎంజాయ్ చేయండి అనేసి. యా, ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ థ్రిల్డ్ యాక్చువల్లీ. ఫస్ట్ భయం వేసింది, బట్ నువ్వు అక్కడికి వెళ్ళంగానే వ్యూ చాలా బాగుంది యాక్చువల్లీ. థ్రిల్లింగ్ అనిపిస్తుందా? యా, వెరీ థ్రిల్లింగ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఇదే ఫస్ట్ టైమా కైలాసగిరి రావడం? యా, వైజాగ్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఎలా అనిపిస్తుంది వైజాగ్? చాలా 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 బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ టైం నేను బీచ్ చూడడం కూడా. ఇట్స్ రియల్లీ వెరీ ఎక్సైటింగ్. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా? చాలా. కైలాసగిరి మొత్తం చూస్తున్నా కదా, టూరిజం కానీ ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్. అంటే జస్ట్ ఇప్పుడే వచ్చాం, సో మొత్తం చూడలేదు ఇంకా. చాలా ఆనందంగా ఉన్నట్టుంది. యా, మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలా బాగుగా ఉంది కదా. అసలు ఏం భయం అనిపించలేదు. నో, ఎంజాయ్ చేస్తారా బాగా? యా, రైడ్స్ నా ఫేస్లో మీకు కనిపిస్తుంది కదా. అమ్మ, ఇప్పుడు మీరు రైడ్స్కి వెళ్ళి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించింది, కానీ చాలా బాగుంది. ఇలాంటి రైడ్స్ ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఒక పక్క చుట్టూ ప్రకృతి మధ్యలో నుంచి గాల్లో వెళ్తూ ఉంటే
థ్రిల్లింగ్ కూడా అనిపిస్తుందా మీకు? కింద ఎక్కడ పడిపోతామని కూడా భయం కూడా అనిపించింది. సేఫ్టీ అన్నీ తీసుకున్నారా? అన్నీ తీసుకున్నాం అండి, అంతా బాగుంది. అంటే మనం సేఫ్టీ మెజర్స్ చాలా బాగున్నాయి. బాగున్నాయా? అంటే మనకి ఒక పక్క డ్యూటీస్ టెన్షన్లు అన్నీ ఉంటాయి. ఇలాంటి అడ్వెంచర్స్ కానీ ఇలాంటి టూరిజం ప్లేసెస్కి వస్తూ ఉంటే కొంచెం రిలాక్స్గా అయినట్టు ఉంటుందా? ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ కదా, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కదా, అందువల్ల ఇలాంటి ప్లేస్లకు వస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఉంది. నాకు ఫస్ట్ చాలా భయం వేసింది. మా వారు ఎంకరేజ్ చేయకపోతే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. ఆయన ఎంకరేజ్ చేశారు. ఇదే ఫస్ట్ టైం సార్, ఇదే ఫస్ట్ టైం. మేడం ఇప్పుడు రైడ్స్కి వెళ్ళి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మేబీ నాకు ఇది ఫస్ట్ టైం ఏమో, చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంటే ఒక పక్క బీచ్, మరో పక్క ఈ యొక్క క్లైమేట్స్ ఇవన్నీ చూస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. భయం వేసిందా మీరు? ఫస్ట్ టైం భయం వేసింది, రిటర్న్లో ఎంజాయ్ చేశాను బాగా. మధ్యలో బాగా రిటర్న్లో మా కజిన్ అనమాట, బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చాము. రిటర్న్ అయితే బాగుంది, చాలా బాగుంది సేఫ్టీస్ అది. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, సో ఫస్ట్ టైం కదా అని ట్రై చేశాను. బట్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు యాక్చువల్గా హైట్స్ అంటే భయం, బట్ ఫస్ట్ టైం కొంచెం కంగారు పడ్డాను, బ్యాలెన్స్ తప్పుతుందేమో అని భయపడ్డాను. బట్ ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఎంజాయ్ చేశాను రైడ్ అయితే. ఎస్, టెన్షన్ పడ్డా, హైట్ కదా ఆబ్వియస్గా చిన్న భయం ఉంటుంది. చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. రిటర్న్ వస్తున్నప్పుడు కూడా భయం లేదు, ఎంజాయ్మెంట్గా ఉంది. పక్కన మంచి వ్యూ ఉండడం, లోయ ఉండడం, కొంచెం అన్ని అటు ఇటు చూసుకుంటూ రావడం, గాల్లో తేలుతున్నట్టు చక్కగా ఉంది. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. మంచి థ్రిల్లింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను లోకల్ అండి, వైజాగ్. సేఫ్టీ అన్నీ బాగా చూసుకుంటున్నారు. చక్కగా మీరు చూసినట్టు అసలు ఎలాంటి వీటికి అవసరం ఉండదు, బట్ సేఫ్టీ కోసం చక్కగా పెట్టారు. నాట్ ఓన్లీ దిస్, బట్ అన్ని చోట్ల కూడా సేఫ్టీగా అంతా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అడ్వెంచర్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ చక్కగా వచ్చి ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బాగున్నాయి, అంతా చక్కగా ఉన్నాయి, నో వరీస్. సో నేనైతే స్కై సైక్లింగ్ అయితే ఎక్కడం జరిగింది. ఇది చూస్తుంటే చాలా అడ్వెంచర్గా అయితే నాకు చాలా అనిపిస్తుంది. ఎందుకంటే చూసుకోవచ్చు చుట్టూ పర్యావరణం మధ్య అయితే ఇలా సైక్లింగ్ చేస్తే మాత్రం ఒక పక్క థ్రిల్లింగ్, మరో పక్క అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయితే నేనైతే లోనైనా చెప్పుకోవచ్చు. ఒక పక్క అయితే మాత్రం బీచ్ని చూస్తూ ప్రకృతి పర్యావరణంలో ఇలాంటి సైక్లింగ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా అడ్వెంచర్ని అయితే థ్రిల్లింగ్గా పొందుతారైతే మనం చెప్పుకోవచ్చు. కైలాసగిరిలో ఒక పక్క ప్రకృతి పర్యాటక ప్రాంతాలతో పాటు టూరిజంగా కూడా డెవలప్ చేయడంలో కూడా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సమ్మర్ వెకేషన్స్ కావడంతో ఎంతోమంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. సైక్లింగ్, మరో పక్క జిప్ లైన్లను కూడా ఎక్కడం, వీటి నుంచి వచ్చిన అడ్వెంచర్స్ని, వాళ్ళ యొక్క అనుభూతిని షేర్ చేసుకోవడం కూడా మనం ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు